రైట్ లగచర్ల ఘటనకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే లగచర్ల దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి A1 గా ఉన్నారు. పట్నం క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లగచర్ల దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి A1 గా ఉన్నారు. అయితే పట్నం క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి చెప్పండి, లగచర్ల ఘటనలో ఒక ట్విస్ట్ చూస్తున్నాము. పట్నం నరేందర్ రెడ్డి A1 ముద్దాయిగా ఉన్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? లగచర్ల ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే రిమైండ్ అయ్యారు. చర్లపల్లి జైల్లో ప్రస్తుతం ఉన్నారు. అయితే లగచర్ల ఘటనకు సంబంధించి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తనకు బెయిల్ కావాలి, బెయిల్ మంజూరు చేయాలని క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. లగచర్ల ఘటనలో రిమైండ్ లో ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి తనకు బెయిల్ కావాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ లో హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ ను పరిశీలించి తీర్పు ప్రకటించాలని హైకోర్టు ఆదేశం జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈ పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే లగచర్ల అంశంలో రిమైండ్ లో ఉన్నారు. అతనికి బెయిల్ కావాలని అతను పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడం అనేది పట్నం నరేందర్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలినట్టే చెప్పుకోవచ్చు. మొత్తానికి పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ మంజూరు అవుతుందనే ఉద్దేశంతో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను కొట్టివేయడంతో తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజిరెడ్డి.